పెట్టుబడుల కోసం ప్రోత్సాహాలు ఇస్తా అంటే తప్పేంటి? ఉత్తరాంధ్రలో టీసీఎస్ ఏర్పాటు చేస్తా ఉంటే సన్నాసులకు కడుపు మండి కోర్టుకు వెళ్లారు. టీసీఎస్ కు ఉచితంగా భూములు ఇచ్చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దోచిపెడుతోంది అంటూ ఆరోపణలు చేస్తూ కోర్టులో పిలివేశారు. దానికి హైకోర్టు మొట్టికాయలు మొట్టి టీసీఎస్ లాంటి సంస్థలకి భూములు ఇస్తే తప్పేంటి, పరిశ్రమలు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటూ వారిని ప్రశ్నించింది. పెట్టుబడులు రాబట్టేందుకు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తే తప్పేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కంపెనీల రాకతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందో చూడాలని కూడా సూచించింది. విశాఖలో టీసీఎస్ కు భూ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. రాష్ట్రాభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. టీసీఎస్ ను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో ప్రభుత్వం భూమి కేటాయించి ఉండొచ్చు. ఎంత రేటుతో కేటాయిస్తున్నారనేది కాదు, ఆ సంస్థ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలి. టీసీఎస్ 1370 కోట్ల రూపాయల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోంది. ఐటీ వృద్ధితో హైదరాబాద్, బెంగళూరు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. లీజు పద్ధతిలోనే టీసీఎస్ కు 21.16 ఎకరాలను భూమి కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. భూమిని విక్రయిస్తున్నామన్న పిటిషన్ వాదనలో వాస్తవం లేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. భూ కేటాయింపులు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వైకాపా సన్నాసులకి రాష్ట్రం బాగుపడుతున్నా, ప్రజలకు ఉద్యోగాలు వస్తున్నా, కళకళలాడుతున్నా కళలో నిప్పులు పోసుకుని కడుపు మంటతో ఇలా పిటిషన్ వేస్తూ ఎదవలు సన్నాసులు మొట్టికాలు తింటా ఉంటారు.